నాచారంలోని చెరువుల అభివృద్ధికి 30 కోట్లు సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారం హెచ్ఎంటీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారు శ్రీకాంత్ గౌడ్, సోమభావన గౌడ్ ఆధ్వర్యంలో హెచ్ఎంటీ చెరువు వద్ద కాంగ్రెస్ నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాచారంలోని పటేల్ కుంట చెరువు, హెచ్ఎంటీ నగర్ చెరువుల అభివృద్ధి కొరకు 30 కోట్లు మంజూరు చేయడానికి దోహదపడ్డ ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గానికి నిధులు కేటాయింపు చేస్తుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నిధులు తెస్తున్నాడని బీఆర్ఎస్ నాయకులు చెరువు వద్ద సంబరాలు చేసుకోవడంపై శ్రీకాంత్ గౌడ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసిన స్థలంలో గోమూత్రంతో కాంగ్రెస్ నాయకులు శుద్ధి చేశారు. చెరువు గాను 30 కోట్లు కేటాయింపబడింది. అందుకు గాను మేమంతా సంతోషించాము, జనాలు కూడా సంతోషించారు. కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఇక్కడ రోజు ఒక వేషం వేస్తుంది. ఆ వేషం ఏంటంటే రోజు రావడం, పటాకులు కాలడం, పాలాభిషేకం చేయడం, ఎమ్మెల్యే గారికి అంతా షోపుటప్పు చేసిపోతుంది. అవన్నీ ఇంకా జరగమని చెప్పండి. ఆయన ఇలా చేస్తే మేము ఊరుకునేది లేదు. తర్వాత అదే విధంగా ఈ రోజు పాలాభిషేకం చేసిన స్థలంలో మేము వచ్చి ఈ గోమూత్రం చల్లి శుభ్రం చేసి పటాకులు కాల్చి వెళ్తున్నాము. మాకు తెలియకుండా ఎప్పుడు దొంగలాగా వస్తున్నాడో చేసుకొని పోతున్నాడు. అవన్నీ నడవు. ఇంకా జాగ్రత్తగా ఉండండి. మీరు శేఖర్ గారు మీరు లేరు పార్టీలో. ఇప్పుడు ఏంది మీరు శాంతి షాయిజన్ గారు లేరు ఇప్పుడు అధికారంలో. అలాంటప్పుడు మా అధికారం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎట్లా వచ్చి చేస్తారు? ఇక్కడ మాత్రం ఇలాంటివి చేయకండి. ఇక్కడ ఊరుకుంటే లేదు. జై కాంగ్రెస్. డివిజన్ లోనే గత కొంతకాలంగా ఒక తెలియని విచిత్రమైన వేషాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము గతంలో కూడా చెప్పినాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు ఇక్కడ కాప్రా చెరువే కావచ్చు, అదేవిధంగా నాచారమే కావచ్చు, ఇక్కడ ఉప్పల్ చెరువు కావచ్చు, ఇవన్నీ పరిరక్షణ తీసుకుని ఆనాడు ఖచ్చితంగా మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ కొత్తగా చూస్తే 30 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందని చెప్పి తెలిసి కూడా మళ్ళీ ఇవాళ స్టేజ్ మీద ఇవాళ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు తీసుకొచ్చి ఆ పటాకులు వినడం ఏందో, ఆ పాలాకి చెరువు ఏందో మాకు తెలుసలేదు. కాబట్టి నేను ఒక్కటి అడగదలుచుకున్నా, నిజంగా మీరు అభివృద్ధి చేసేది ఉంటే మరి 10 ఏళ్ళ నుంచి మీరు ఎక్కడ ఉండరు, ఎక్కడ వండుకుని మీరు అని అడుగుతున్నా. ఇవాళ మీరు ఒక గుంపుతో వచ్చి మొత్తం అభివృద్ధి మొత్తం మేము చేస్తే నాచారం మన ప్రజలు మరి మీకు ఎందుకు బుద్ధి చెప్పారని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. నేను ఒక్కటి అడిగేది, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లు మీరు ఎన్నో అభివృద్ధి చేయాల్సింది. ఇవాళ గౌరవ మా ముఖ్యమంత్రి గారు పెద్దలు
రేవంత్ రెడ్డి గారు వచ్చిన 2.5 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు తీసుకోవడం జరిగింది. ఇవాళ ప్రజలు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలోనే అభివృద్ధి అనేది ఉప్పల్ కాన్స్టిట్యున్సీ అని చెప్పి నిరంతరం ప్రజల శ్రేయస్సుకే పనిచేస్తున్న మా మందముల పరమేశ్వర గారు కూడా మా నాచారం డివిజన్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాము. అదేవిధంగా ఇవాళ ఎందుకు ఈ యొక్క బాణసంచాలు కాల్చడము అంటే తెచ్చిన పని మేమే కాబట్టి, తీసుకొచ్చిన పని మేమే కాబట్టి ప్రజలందరూ తెలవాలి. ఇక్కడ నాచారంలో ఒక గమ్మత్తైన విషయం జరుగుతుంది ఏంటంటే, చేసింది ఒకరైతే చెప్పేది ఇంకోటి. మీరు ఇంకా అధికారంలో ఉన్నారనుకుంటున్నారా, లేదంటే అధికారం మీదే ఉందనుకుంటారా? తస్మాత్ జాగ్రత్త. ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి మళ్ళీ రాబోయే రోజులలో కూడా ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా నాచారంలోనే ఏ సంక్షేమ పథకాలు చేయాలన్నా, ఏది చేయాలన్నా, పేద ప్రజలకు మంచి చేయాలన్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, మరి రాబోయే రోజులలో కూడా మా నాచారంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి, అదేవిధంగా మా మందముల పరమేశ్వర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.